టుడే టాపిక్ ఈజ్ మోడ్స్ ఆఫ్ ఫైల్స్ ఆర్ టైప్స్ ఆఫ్ బీమ్ సెక్షన్స్. అంటే ఈ బీమ్ ఫైల్ వేయడానికి 3 ఉన్నాయండి. 3 టైప్స్ ఉన్నాయి. అవి ఏమేమంటే బ్యాలెన్స్డ్ సెక్షన్, అండర్ రీన్ఫోర్స్డ్ సెక్షన్ ఆర్ ఓవర్ రీన్ఫోర్స్డ్ సెక్షన్. ఇక్కడ బ్యాలెన్స్డ్ సెక్షన్ గురించి చెప్పుకుందాం. ఫస్ట్ దానికి ఇంట్రొడక్షన్. ఏ రీన్ఫోర్స్డ్ కాంక్రీట్ మెంబర్ ఈజ్ కన్సిడర్డ్ టు హ్యావ్ ఫెయిల్డ్ when the strain in concrete in extreme compression fiber reaches its ultimate value equal to 0.0035. అంటే ఇక్కడ ఏమంటున్నాం, రీఎన్ఫోర్స్మెంట్ కాంక్రీట్ మెంబర్ అనేది, అంటే కాంక్రీట్ మెంబర్ అంటే ఏ వస్తుంది, బీమ్ కానీ స్లాబ్ కానీ. కన్సిడర్ టు హ్యావ్ ఫెయిల్డ్ ఎప్పుడు ఫెయిల్ అవుతుందంటే స్ట్రైన్ ఇన్ కాంక్రీట్ కంప్రెషన్ ఫైబర్, అంటే స్ట్రైన్ ఇన్ కాంక్రీట్ టాప్ మోస్ట్ కంప్రెషన్ ఫైబర్ దగ్గర ఒక సమ్ వాల్యూ ఉందన్నమాట, మ్యాక్సిమం స్ట్రైన్ వాల్యూ అక్కడ 0.0035 అనేది మ్యాక్సిమం స్ట్రైన్ ఇన్ కంప్రెషన్ ఫైబర్ ఉన్నది. ఆ స్ట్రైన్ వాల్యూ కంటే ఎక్కువ వచ్చిందనుకోండి, అప్పుడు మనకి బీమ్ అనేది ఫెయిల్ అవుతుంది అని దానికి మీనింగ్. అందులో కొన్ని 3 సెక్షన్స్ ఉన్నాయండి, టైప్స్, అంటే 3 సెక్షన్స్ ఆర్ టైప్స్ అనండి మనకి బీమ్ ఫెయిల్ టైప్ సెక్షన్స్ ఆర్ టైప్స్ ఆఫ్ బీమ్ సెక్షన్స్ అని, టైప్స్ ఆఫ్ మోడ్స్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆఫ్ బీమ్ సెక్షన్స్ అని 3 ఉన్నాయి. ఒకటి బ్యాలెన్స్డ్ సెక్షన్, వెన్ ద మ్యాక్సిమం స్ట్రైన్ ఇన్ స్టీల్ అండ్ కాంక్రీట్ reach their maximum value simultaneously. The section is known as a balanced section. The percentage of steel provided for balanced section is called as limiting percentage of steel అన్నాడు. ఇక్కడ బ్యాలెన్స్డ్ సెక్షన్ గురించి చెప్పుకుందాం. ఇన్ ద మ్యాక్సిమం స్ట్రైన్ ఇన్ స్టీల్ అండ్ కాంక్రీట్ అన్నాడు. ఒకసారి ఫిగర్ చూడండి. ఓకే అండి. ఇది మనము స్ట్రైన్ డయాగ్రామ్ తీసుకున్నాం. స్ట్రైన్ డయాగ్రామ్లో మనకి ఇక్కడ ఇది మనకు న్యూట్రల్ యాక్సిస్ అవుతుందండి. అంటే ఇక్కడ ఏదైతే మిడిల్లో ఉందో ఇక్కడ దాన్ని మనము న్యూట్రల్ యాక్సిస్ అంటున్నాం. ఇక్కడ అబౌవ్ ద న్యూట్రల్ యాక్సిస్ కంప్రెషన్ జోన్ ఉంటాయి. కంప్రెషన్ జోన్లో కంప్రెసివ్ ఫోర్సెస్ అనేది ఉంటాయి. కంప్రెసివ్ ఫోర్సెస్ ఈజ్ టేకెన్ బై కాంక్రీట్. టెన్జైల్ జోన్లో టెన్జైల్ స్ట్రెసెస్ ఉంటాయి. టెన్జైల్ స్ట్రెసెస్ కెన్ బి టేకెన్ యాజ్ స్టీల్. ఇక్కడ కంప్రెషన్ జోన్లో అంటే ఇక్కడ ఉంది కదా, టాప్ మోస్ట్ కంప్రెషన్ ఫైబర్ అంటే ఇక్కడ ఉన్నాడు. ఇది స్ట్రైన్ డయాగ్రామ్ కాబట్టి, ఇది స్ట్రైన్ డయాగ్రామ్. మనము టాప్ మోస్ట్ కంప్రెషన్ ఫైబర్ దగ్గర మ్యాక్సిమం స్ట్రైన్ వాల్యూ ఎంత ఉందన్నాడు, 0.00035 అంటున్నాడు. అలాగే మ్యాక్సిమం స్ట్రైన్ ఇన్ స్టీల్ ఆర్ మ్యాక్సిమం స్ట్రైన్ ఇన్ టెన్జైల్ సైడ్ అన్నాడు. అక్కడ ఎంత వాల్యూ ఉంటుంది, 0.002 ప్లస్ 0.87 FI/ES. అంటే ఇది మనకు ఇదేమంటే మ్యాక్సిమం స్ట్రైన్ ఇన్ స్టీల్ లెస్ దాన్ 0.002 ప్లస్ 0.87 FI/ES. అంటే ఇది అజంప్షన్స్ ప్రకారం మనము ఫస్ట్లో చెప్పుకున్నాం అన్నమాట. అంటే మ్యాక్సిమం స్ట్రైన్ ఇన్ స్టీల్ అనేది ఈ వాల్యూ కంటే, అంటే 0.002 ప్లస్ 0.87 FI/ES ఉంది కదా, ఆ వాల్యూ కంటే తక్కువ ఉండకూడదని. ఈ వాల్యూ మనకి మించింది అనుకోండి, అంటే ఎక్కువ వచ్చింది అనుకోండి మ్యాక్సిమం స్ట్రైన్ ఇన్ స్టీల్లో, అప్పుడు బీమ్ అనేది ఫెయిల్ అవుతుంది అంటున్నాడు. అలాగే కంప్రెషన్ జోన్లో కూడా సేమ్ అంతే. టాప్ మోస్ట్ కంప్రెషన్ ఫైబర్లో మ్యాక్సిమం స్ట్రైన్ ఇన్ కంప్రెషన్ ఫైబర్లో 0.0035 వాల్యూ కంటే ఎక్కువ వస్తే మనకి బీమ్ అనేది ఫెయిల్ అవుతుంది అని చెప్తున్నాడు. అంటే ఇది మనకు బ్యాలెన్స్ సెక్షన్, అంటే సేమ్ బోత్ కంప్రెషన్ అండ్ టెన్షన్ చైన్స్ కూడా సైమల్టేనియస్లీ ఫెయిల్ ఒకేసారి మనకు అవుతాయి అని అంటున్నాడు. రెండు కూడా ఒకేసారి. ఇది మనకు బ్యాలెన్స్ సెక్షన్. బ్యాలెన్స్డ్ సెక్షన్ అంటే ఏమిటంటే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్యూ మ్యాక్స్, దీన్నే మనము బ్యాలెన్స్ సెక్షన్ అంటాము. దీని యొక్క డయాగ్రామ్ ఒకసారి చూద్దాం. ఆల్రెడీ నేను సెక్షన్ ఆఫ్ ద బీమ్ డ్రా చేసినాను. మనకు ఐ విల్ డ్రా ద న్యూట్రల్ యాక్సిస్. This is the neutral axis. This is the width of the beam. This is the effective depth of the beam. Effective depth of beam is denoted by small d. Width of the beam is denoted by small b. ఇక్కడ మనకు స్ట్రైన్ డయాగ్రామ్ మనం డ్రా చేయాలి. ఇన్ బ్యాలెన్స్డ్ సెక్షన్, బ్యాలెన్స్ సెక్షన్ ఉన్నప్పుడు మనం స్ట్రైన్ డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే సేమ్. ఇప్పుడు నేను ఏం డ్రా చేస్తున్నానంటే
ఇది మనకు టాప్ మోస్ట్ కంప్రెషన్ ఫైబర్. ది సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ ద రీఎన్ఫోర్స్మెంట్ ఇక్కడ అనమాట. సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ రీఎన్ఫోర్స్మెంట్ అనేది ఈ సైడ్ దీని మీద బేస్ చేసుకొని ఉంటుంది. ఇక్కడ నేను ఇప్పుడు స్ట్రైన్ డయాగ్రామ్ డ్రా చేస్తున్నా. ఇది మనకు స్ట్రైన్ డయాగ్రామ్. ఇప్పుడు డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ మనము డ్రా చేస్తాం. డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ అంటే ఎలా ఉంటుంది, ఇక్కడ ఉంటుందండి. ఇది XU అనమాట. XU. అలాగే ఇంతకు ముందర ఏమనుకున్నాం మనం, లిమిటింగ్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ కూడా సేమ్ ఇలా ఇక్కడే ఉంటుంది అనమాట. XU మ్యాక్స్ కూడా మనకి XU మ్యాక్స్ ఈక్వల్ టు ఏమనుకున్నాం, XU మ్యాక్స్ అనుకున్నాం. కాబట్టి ఇది బ్యాలెన్స్డ్ సెక్షన్ అవుతుంది అనమాట. బోత్ కంప్రెషన్ సైడ్ అండ్ అలాగే టెన్షన్ సైడ్ అనేది ఒకేసారి, ఒకవేళ బీమ్ ఫెయిల్యూర్ అయిందంటే ఒకేసారి అవుతుంది. లేదంటే అది బ్యాలెన్స్ సెక్షన్ అంటే బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. ఇది మనకు బ్యాలెన్స్ సెక్షన్ గురించి. ఇంకోటి అండర్ రీఎన్ఫోర్స్ సెక్షన్. అండర్ రీఎన్ఫోర్స్ సెక్షన్ ఆర్ టెన్షన్ ఫెయిల్యూర్ ఆర్ డక్టైల్ ఫెయిల్యూర్. అండర్ రీఎన్ఫోర్స్ సెక్షన్ మనము టెన్షన్ ఫెయిల్యూర్ ఆర్ డక్టైల్ ఫెయిల్యూర్ అనొచ్చు. విన్ అమౌంట్ ఆఫ్ స్టీల్ ఇన్ ఎ సెక్షన్ ఈజ్ లెస్ దాన్ దట్ రిక్వైర్డ్ ఫర్ ఎ బ్యాలెన్స్డ్ సెక్షన్. అంటే మనము స్టీల్ని మనము తక్కువ మనం ప్రొవైడ్ చేస్తే దాన్ని మనము అండర్ రీఎన్ఫోర్స్ సెక్షన్ అంటున్నాము. ఓకేనా. ఇన్ అండర్ రీఎన్ఫోర్స్ సెక్షన్ ద స్ట్రైన్ ఇన్ కాంక్రీట్ డస్ నాట్ రీచ్ ఇట్స్ మ్యాక్సిమం వాల్యూ వైల్ ద స్ట్రైన్ వెన్ ద స్ట్రైన్ ఇన్ స్టీల్ రీచెస్ ఇట్స్ మ్యాక్సిమం వాల్యూ. అంటే ఏమంటున్నాడు, స్ట్రైన్ ఇన్ కాంక్రీట్ అనేది మ్యాక్సిమం వాల్యూ అనేది రీచ్ కాదంటున్నాడు. అలాగే వైల్ స్ట్రైన్ ఇన్ స్టీల్ రీచెస్ ఇట్స్ మ్యాక్సిమం వాల్యూ అంటే మ్యాక్సిమం వాల్యూని రీచ్ అవుతుంది. అంటే ఫస్ట్ ఏది ఫెయిల్ అవుతుంది, బీము. స్ట్రైన్ ఇన్ అంటే ఇక్కడ స్టీల్ అనేది ఫస్ట్ ఫెయిల్ అయ్యి తర్వాత కాంక్రీట్ అనేది ఫెయిల్ అవుతుంది అంటున్నాడు. ద పొజిషన్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ విల్ షిఫ్ట్ అప్వార్డ్స్ టు మెయింటైన్ ఈక్విలిబ్రియం బిట్వీన్ ఫోర్స్ ఆఫ్ కంప్రెషన్ అండ్ టెన్షన్. అంటే న్యూట్రల్ యాక్సిస్ పొజిషన్ అనేది అప్వార్డ్కి వెళ్తుంది అనమాట. అంటే ఎందుకు, స్టీల్ అనేది ఫెయిల్ అవుతుంది కాబట్టి. ఆ న్యూట్రల్ యాక్సిస్ కూడా అండర్ రీఎన్ఫోర్స్ సెక్షన్లో మనము న్యూట్రల్ యాక్సిస్ అనేది అప్వార్డ్ షిఫ్ట్ అవుతుందండి. అంటే బ్యాలెన్స్ న్యూట్రల్ యాక్సిస్ నుంచి మనము షిఫ్ట్ అవుతుంది అంటున్నాం. అది ఏ విధంగా షిఫ్ట్ అవుతుంది అనేది మనం ఒకసారి డ్రాయింగ్ రాసాం. ఆల్రెడీ నేను సెక్షన్ ఆఫ్ ద బీమ్ డ్రా చేసినాను. ఇప్పుడు దిస్ ఇస్ ద center of gravity of the reinforcement, this is the neutral axis, this is the topmost compression fiber. నేను స్ట్రైన్ డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను. చూడండి ఇక్కడ, దిస్ ద యాక్చువల్ న్యూట్రల్ యాక్సిస్. ఇప్పుడు మనము ఫస్ట్లో న్యూట్రల్ యాక్సిస్ రాసాం కదా, అది బ్యాలెన్స్డ్ న్యూట్రల్ యాక్సిస్ అండి. ఇది మనకు బ్యాలెన్స్డ్ న్యూట్రల్ యాక్సిస్ అంటే బిఎన్ అని రాస్తున్న షార్ట్ ఫార్మ్గా, బ్యాలెన్స్డ్ న్యూట్రల్ యాక్సిస్. ఇది ఏఎన్ అని రాస్తున్నాను. ఏఎన్ అంటే యాక్చువల్ న్యూట్రల్ యాక్సిస్ అనమాట. ఓకే. ఇక్కడ మనకి అంటే అప్వార్డ్ అంటే యాక్చువల్ న్యూట్రల్ యాక్సిస్ అనేది అప్వార్డ్కి షిఫ్ట్ అయింది. అప్వార్డ్ షిఫ్ట్ అయిందంటే ఇక్కడ మనకి ఇక్కడ స్టీల్ అనేది ఫస్ట్ స్టీల్ ఫెయిల్ అయ్యి తర్వాత మనకు కాంక్రీట్ అనేది ఫెయిల్ అవుతుంది అని చెప్పుకున్నాం. ఇది అండర్ రీఎన్ఫోర్స్ సెక్షన్. ఇది అండర్ రీఎన్ఫోర్స్ సెక్షన్లో డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ అనేది ఎలా ఉంటుందని మనం చెప్పుకుందాం. ఓకే, అది బ్యాలెన్స్ న్యూట్రల్ యాక్సిస్.
ఇక్కడ మనకు యాక్చువల్ న్యూట్రల్ యాక్సిస్ నుంచి టాప్ మోస్ట్ కంప్రెషన్ ఫైబర్ వరకు ఉంటుంది కదా, అంటే ఇది యాక్చువల్ న్యూట్రల్ యాక్సిస్ అవుతే ఇది యాక్చువల్ న్యూట్రల్ యాక్సిస్ నుంచి టాప్ మోస్ట్ కంప్రెషన్ ఫైబర్ వరకు ఉన్నదాన్ని మనం ఏమంటామంటే ఎక్స్యూ అంటాం. అలాగే బ్యాలెన్స్డ్ న్యూట్రల్ యాక్సిస్, ఇది మనకు బ్యాలెన్స్డ్ న్యూట్రల్ యాక్సిస్ కదా, బ్యాలెన్స్ న్యూట్రల్ యాక్సిస్ నుంచి టాప్ మోస్ట్ కంప్రెషన్ ఫైబర్ అంటే ఇది టాప్ మోస్ట్ కంప్రెషన్ ఫైబర్ వరకు ఉన్నదాన్ని మనము ఎక్స్యూ మ్యాక్స్ అని అంటాం. నేను కింద రాస్తున్న ఎక్స్యూ మ్యాక్స్ అంటాం. ఇక్కడ మనకి ఇక్కడ డయాగ్రామ్ చూస్తుంటే మనకి ఎక్స్యూ అనేది చాలా చిన్నగా ఉంది, అంటే ఎక్స్యూ లెస్ దాన్ ఎక్స్యూ మ్యాక్స్ అని నేను ఈ విధంగా రాస్తున్నాను. ఇది మనకు అండర్ రీఇన్ఫోర్స్ సెక్షన్కి ఈక్వేషన్. ఎక్స్యూ లెస్ దాన్ ఎక్స్యూ మ్యాక్స్ వస్తే అండర్ సెక్షన్. ఒకవేళ ఎక్స్యూ ఈక్వల్ టు ఎక్స్యూ మ్యాక్స్ వచ్చింది అనుకోండి, అంటే ఎక్స్యూ మ్యాక్స్ ఫ్రమ్ బ్యాలెన్స్ న్యూట్రల్ యాక్సిస్ నుంచి టాప్ మోస్ట్ కంప్రెషన్ ఫైబర్ వరకు ఉందనుకోండి, ఎక్స్యూ మ్యాక్స్ బోత్ ఎక్స్యూ అండ్ ఎక్స్యూ మ్యాక్స్ అది బ్యాలెన్స్ న్యూట్రల్ యాక్సిస్ అవుతుంది. ఇప్పుడు ఎక్స్యూ లెస్ దాన్ ఎక్స్యూ మ్యాక్స్ అంటే ఇది అండర్ రీఇన్ఫోర్స్ సెక్షన్. ఎక్స్యూ అనేది చాలా చిన్నగా ఉంది ఆ కన్వర్ట్ డయాగ్రామ్ బేస్ చేసుకుంటే, ఎక్స్యూ మ్యాక్స్ అనేది కొద్దిగా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్స్యూ లెస్ దాన్ ఎక్స్యూ మ్యాక్స్గా రాసుకుంది. ఇది అండర్ రీఇన్ఫోర్స్ సెక్షన్. నెక్స్ట్ వన్ ఓవర్ రీఇన్ఫోర్స్ సెక్షన్. ఓవర్ రీఇన్ఫోర్స్ సెక్షన్ ఆపోజిట్ ఆఫ్ అండర్ రీఇన్ఫోర్స్ సెక్షన్. మనము అండర్ రీఇన్ఫోర్స్ సెక్షన్ అనేది మోస్ట్లీ ఐఎస్ కోడ్ ప్రిఫర్స్ అనేది చేస్తామన్నమాట. ఇక్కడ మనకి ఏదైనా బీమ్ ఫెయిల్యూర్ అవుతుందంటే ముందుగానే మనకి ఇంపెండ్ చేస్తుంది, లేదంటే వార్నింగ్ ఇవ్వడము, లేదంటే క్రాక్స్ పడి క్రాక్స్ ద్వారా మనం ఐడెంటిఫై చేయగలం బీమ్ ఫెయిల్యూర్ అవుంది అని. ఈ విధంగా అండర్ రీఇన్ఫోర్స్ సెక్షన్ అనేది మనము మోస్ట్లీ ఓవర్ రీఇన్ఫోర్స్ సెక్షన్ మన కంప్రెషన్ ఫెయిల్యూర్ అనొచ్చు, లేదా బ్రిటిల్ ఫెయిల్యూర్ అనొచ్చు. అంటే కాంక్రీట్ అనేది బ్రిటిల్ మెటీరియల్ కాబట్టి కాంక్రీట్ అనేది ఫెయిల్ అవుతుంది అంటున్నాం. ఇది ఓవర్ రీఇన్ఫోర్స్ సెక్షన్. ఈ ఓవర్ రీఇన్ఫోర్స్ సెక్షన్లో కాంక్రీట్ ఫెయిల్ అవుతుంది అంటున్నాం. అది ఎలానో చూద్దాం. విన్ ద అమౌంట్ ఆఫ్ స్టీల్ ఇన్ ఎ సెక్షన్ ఈజ్ మోర్ దాన్ దట్ రిక్వైర్డ్ ఫర్ బ్యాలెన్స్డ్ సెక్షన్. అంటే మనం అమౌంట్ ఆఫ్ స్టీల్ అని ఎక్కువ ప్రొవైడ్ చేయడం వల్ల, అంటే బ్యాలెన్స్ సెక్షన్ కంటే ఎక్కువ ప్రొవైడ్ చేయడం వల్ల ఇది ఓవర్ అంటే బీమ్ అనేది ఫెయిల్ అవుతుంది అంటున్నాము. అంటే కాంక్రీట్ ఫస్ట్ ఫెయిల్ అవుతుంది, తర్వాత స్టీల్ అనేది ఫెయిల్ అవుతుంది అంటున్నాం. దీన్ని ఏమంటున్నాం? ఓవర్ రీఇన్ఫోర్స్ సెక్షన్ అంటున్నాం. మరి నెక్స్ట్ లైన్, ఇన్ ఓవర్ రీఇన్ఫోర్స్ సెక్షన్ ద స్ట్రైన్ ఇన్ కాంక్రీట్ రీచెస్ ఇట్స్ అల్టిమేట్ వాల్యూ బిఫోర్ స్టీల్ రీచెస్ ఇట్స్ వాల్యూ. అంటే స్ట్రైన్ ఇన్ కాంక్రీట్లో మనకి ఒక మ్యాక్సిమం స్ట్రైన్ ఇన్ కాంక్రీట్ వాల్యూలో ఒక వాల్యూ ఉందండి. అజంప్షన్ ప్రకారం 0.0035 అనేది వాల్యూ ఉంది. ఆ వాల్యూ కంటే ఎక్కువ వస్తే మనకు ఫస్ట్ కాంక్రీట్ అనేది ఫెయిల్ అవుతుంది. తర్వాత అంటే ఎప్పుడు ఫెయిల్ అవుతుంది? స్ట్రైన్ ఇన్ స్టీల్ వాల్యూ కంటే ముందుగా కాంక్రీట్ ఫెయిల్ అయ్యి తర్వాత స్ట్రైన్ ఇన్ స్టీల్ రీచెస్ ఇట్స్ ఈల్డ్ వాల్యూ, అంటే స్ట్రైన్ ఇన్ స్టీల్ వాల్యూ అన్నది తర్వాత మనకు ఫెయిల్ అవుతుంది అన్నమాట. మరి ఇంకోటి ఏమన్నా, న్యూట్రల్ యాక్సిస్ షిఫ్ట్ డౌన్వర్డ్స్ టు మెయింటైన్ ఈక్విలిబ్రియం. ఈ న్యూట్రల్ యాక్సిస్ అనేది డౌన్వర్డ్కి షిఫ్ట్ అవుతుంది అంటున్నాడు. ఇదేంటో ఒకసారి చూద్దాం. ఒకసారి డయాగ్రామ్ చూద్దాం. ఒకసారి డయాగ్రామ్ చూడండి. నేను ఆల్రెడీ బీమ్ సెక్షన్ డ్రా చేశాను. దిస్ is the neutral axis. This is the center of gravity of the reinforcement. This is the topmost compression fiber that is. Okay, I will draw the strain diagram in over reinforced section. అంటే న్యూట్రల్ యాక్సిస్ అనేది డౌన్వర్డ్ షిఫ్ట్ అవుతుంది అన్నాను కదా, అది ఎలా షిఫ్ట్ అవుతుందో చూద్దాం ఇప్పుడు. ఇక్కడ నేను డాట్స్ డ్రా చేస్తున్నాను కదా, దీన్ని మనము యాక్చువల్ న్యూట్రల్ యాక్సిస్ అంటున్నాము. ఇది యాక్చువల్ న్యూట్రల్ యాక్సిస్ నేను ఏఎన్ టైప్ చేస్తున్నాను.
ఏఎన్ అంటే యాక్చువల్ న్యూట్రల్ యాక్సిస్ అని. మరి ఇక్కడ నేను బిఎన్ అని టైప్ చేస్తున్నాను అనమాట. మనకు బిఎన్ అంటే ఏదొస్తుందంటే బిఎన్ అంటే దిస్ ఇస్ ద బిఎన్ అంటే బ్యాలెన్స్ న్యూట్రల్ యాక్సిస్, దిస్ ఇస్ ద యాక్చువల్ న్యూట్రల్ యాక్సిస్ అనమాట. దిస్ ఇస్ ద యాక్చువల్ న్యూట్రల్ యాక్సిస్. ఓకే, ఇప్పుడు ఏమంటున్నామంటే ఇది ఎక్స్యూ అనమాట. ఇది అదే చెప్పాం కదా, డౌన్వర్డ్ అంటే యాక్చువల్ న్యూట్రల్ యాక్సిస్ అనేది మనకి ఏమన్నాడు, డౌన్వర్డ్కి షిఫ్ట్ అయింది. బ్యాలెన్స్ న్యూట్రల్ యాక్సిస్ కంటే ఎక్కువ మనము స్టీల్ ప్రొవైడ్ చేయడం వల్ల మనకి న్యూట్రల్ యాక్సిస్ అనేది షిఫ్ట్ అయిందని మనము యాక్చువల్ న్యూట్రల్ యాక్సిస్ ఉంది కదా, ఒకసారి చూడండి. ఇది రెడ్ మార్క్తో అండర్లైన్ చేస్తున్నా చూడండి, ఇది కదా, అదే యాక్చువల్ న్యూట్రల్ యాక్సిస్ అనేది మనకు షిఫ్ట్ అయింది. అంటే బ్యాలెన్స్డ్ న్యూట్రల్ యాక్సిస్ కంటే మనం ఎక్కువ స్టీల్ ప్రొవైడ్ చేయడం వల్ల మనము యాక్చువల్ న్యూట్రల్ యాక్సిస్ అనేది డౌన్వర్డ్కి షిఫ్ట్ అయ్యింది బ్యాలెన్స్డ్ న్యూట్రల్ యాక్సిస్ నుంచి. ఓకే, ఇది మనకు ఓవర్ రీన్ఫోర్స్ సెక్షన్ అనమాట. ఇప్పుడు మనము డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ అనేది ఎక్కడ ఉంటుంది అనేది తెలుసుకుందాం. డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ అంటే ఎక్స్యూ అనేది యాక్చువల్ న్యూట్రల్ యాక్సిస్ అనమాట. ఫ్రమ్ యాక్చువల్ న్యూట్రల్ యాక్సిస్ టు టాప్ మోస్ట్ కంప్రెషన్ ఫైబర్, ఇక్కడ వరకు ఉన్నదాన్ని మనం ఏమంటామంటే ఎక్స్యూ అంటాం. అలాగే నేను ఒకసారి టైప్ చేస్తున్నాను చూడండి, అది మనకు ఎక్స్యూ. ఫ్రమ్ బ్యాలెన్స్డ్ న్యూట్రల్ యాక్సిస్ అంటే మనకు ఇదే కదా బ్యాలెన్స్డ్ న్యూట్రల్ యాక్సిస్ అంటే బ్యాలెన్స్డ్ న్యూట్రల్ యాక్సిస్ నుంచి టాప్ మోస్ట్ కంప్రెషన్ ఫైబర్ ఉన్న దాన్ని మనం ఏమంటామంటే ఎక్స్యూ మ్యాక్స్ అనమాట. ఎక్స్యూ మ్యాక్స్ని టైప్ చేస్తున్నా, ఒకసారి చూడండి. ఎక్స్యూ మ్యాక్స్ ఆర్ ఎక్స్యూ లిమిట్ అంటే లిమిటింగ్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ ఆర్ మ్యాక్సిమం డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ అని. ఓకేనా, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, అది ఎక్స్యూ మ్యాక్స్ అనమాట. ఇది ఎక్స్యూ మ్యాక్స్, ఇది ఎక్స్యూ. అంటే ఇక్కడ మనకి ఏది ఎక్కువగా ఉంది, దీని డయాగ్రామ్లో మనము చూస్తే కానీ, ఈ డయాగ్రామ్లో మొత్తం మనం చూస్తే ఇక్కడ న్యూట్రల్ యాక్సిస్ డ్రా చేసాం కదా, అక్కడ చూస్తే మనకి ఎక్స్యూ అనేది ఎక్కువగా ఉంది. కాబట్టి ఎక్స్యూ గ్రేటర్ దాన్ ఎక్స్యూ మ్యాక్స్. ఎక్స్యూ గ్రేటర్ దాన్ ఎక్స్యూ మ్యాక్స్, కాబట్టి ఎక్స్యూ అనేది ఎక్కువ ఉంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, లిమిటింగ్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్లో ఎక్స్యూ అనేది ఎక్స్యూ మ్యాక్స్ కంటే ఎక్కువ ప్రొవైడ్ చేస్తే, అంటే అలా ఎక్కువ వస్తే అంటే డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ అనేది ఎక్కువ వస్తే మనం ఏమన్నాం, బీమ్ అనేది ఫెయిల్యూర్ అవుతున్నాం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం లిమిటింగ్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్లో. కానీ ఇక్కడ మనం స్టీల్ ప్రొవైడ్ చేసినప్పుడు లిమిటింగ్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ కంటే ఇది ఎక్కువ ఉన్నప్పుడు ఇక్కడ ఆల్రెడీ దీనికి డెఫినేషన్ సరిపోయింది. దీన్నే మనం ఓవర్ రీన్ఫోర్స్ సెక్షన్ అంటున్నాం. ఈ ఓవర్ రీన్ఫోర్స్ సెక్షన్ అనేది మనకి ఐఎస్ కోడ్ అనేది ప్రొహిబిట్ చేసింది. మనకు ఎక్కడా కూడా ఎక్కువ యూజ్ చేయమన్నమాట ఈ ఐఎస్ కోడ్ అనేది. ఐఎస్ కోడ్లో కూడా మనం ప్రిఫర్ చేయము. అది అండర్ రీన్ఫోర్స్ సెక్షన్ అనేది మనము ప్రిఫర్ చేస్తాం. ఇంకా మనకు ఇది ఎటువంటి వార్నింగ్ కూడా ఇది అనమాట. అంటే అండర్ రీన్ఫోర్స్ సెక్షన్ అనేది పోల్చుకుంటే అండర్ రీన్ఫోర్స్ సెక్షన్కి మనకు ముందుగానే మనకు వార్నింగ్ ఇస్తుంది. ఏమని, ఏదన్నా క్రాక్స్ కానీ రావడము బీమ్పై అలా ఏంటన్నా అలాంటివి ఇంపెండింగ్ ఫెయిల్యూర్స్ ఇట్లా వార్నింగ్ ఇచ్చి తర్వాత ఫెయిల్ అవుతుంది. ఈ ఓవర్ రీన్ఫోర్స్ సెక్షన్ అనేది అలా లేదు, సడన్గా ఫెయిల్యూర్ అవుతుంది అనమాట. ఎటువంటి వార్నింగ్స్ లేకుండా, వితౌట్ వార్నింగ్స్ లేకుండా బీమ్ అనేది ఫెయిల్యూర్ అవుతుంది. దీన్ని ఓవర్ రీన్ఫోర్స్ సెక్షన్ అంటున్నాం. ఈ ఓవర్ రీన్ఫోర్స్ సెక్షన్ అనేది మనము ప్రొహిబిట్ చేస్తున్నాం. అవాయిడింగ్ ద ఓవర్ రీన్ఫోర్స్ సెక్షన్. ఓవర్ రీన్ఫోర్స్ సెక్షన్ అనేది మనము యూజ్ చేయము ఎక్కువ భాగం. ఇంకా లాస్ట్ వన్ అండి, ఒకసారి మనం ఎక్స్యూ ఈక్వల్ టు ఎక్స్యూ మ్యాక్స్ అంటే మనం బ్యాలెన్స్ సెక్షన్ అంటున్నాము. ఎక్స్యూ లెస్ దాన్ ఎక్స్యూ మ్యాక్స్ అంటే మనం ఏమంటామంటే
ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మ్యాక్స్ అంటే బ్యాలెన్స్డ్ సెక్షన్, ఎక్స్యూ లెస్ దాన్ ఎక్స్ మ్యాక్స్ అంటే అండర్ రీఇన్ఫోర్స్ సెక్షన్, ఎక్స్యూ గ్రేటర్ దాన్ ఎక్స్ మ్యాక్స్ అంటే మనము ఏమంటున్నాం ఓవర్ రీఇన్ఫోర్స్ సెక్షన్. ఇవి మనకి వెరీ ఇంపార్టెంట్. ఇవి మనకు ప్రాబ్లమ్స్లో చాలా ఉపయోగపడతాయి. ఫస్ట్ ఎక్స్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ కనుక్కొని మరి మ్యాక్సిమం డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ ఆ లిమిటింగ్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ కనుక్కొని తర్వాత మనకు ఈ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేస్తాం. వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద దీస్ టూ అంటే దీస్ 3 సెక్షన్స్ అనేది మనకు వెరీ ఇంపార్టెంట్. ఈ 3 సెక్షన్స్ మనం బేస్ చేసుకొని మనము బీమ్ని డిజైన్ చేస్తాం. ఓకే.